గ్రేటర్ పరిధిలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికపై సర్వే కొనసాగుతుంది. ఇవాల్టి నుంచి 20వ తేదీ వరకు సర్వే చేస్తారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 10 లక్షల అప్లికేషన్లలో 5 లక్షల వరకు సర్వే పూర్తి చేశారు. అందులో 9,913 మంది లబ్ధిదారులను మొదటి విడతలో గుర్తించారు. రేపటి నుంచి 4 రోజుల పాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పథకాలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఇక ఈ సర్వే ఎలా జరుగుతుందో మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళటి నుంచి 4 రోజుల పాటు 16 నుంచి 20వ తేదీ వరకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం హిమాయత్ నగర్ డివిజన్లో ఉన్నాం. ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి వస్తుంది ఇది. హిమాయత్ నగర్ డివిజన్లో కార్పొరేటర్తో కలిసి డిప్యూటీ కమిషనర్ దివాకర్, ఇతర సిబ్బంది అందరూ కలిసి ప్రస్తుతం సర్వే చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 10 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో అప్లికేషన్లు వచ్చాయనేది అధికారులు కానీ మంత్రులు కానీ చెప్తున్నటువంటి మాట. 10,40,537 అప్లికేషన్లు వస్తాయి. ఇప్పటి వరకు దాదాపుగా 5,20,000 పైచీలకు అప్లికేషన్లు సర్వే పూర్తి చేశాం. అందులో 9,913 మంది లబ్ధిదారులను గుర్తించామనేది అధికారులు చెప్తా ఉన్నారు. సో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఎన్ని వచ్చాయనేది అధికారులు ఇంకా అఫీషియల్గా చెప్పన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం నిరంతరంగా ఈ సర్వే కొనసాగుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు రేషన్ కార్డు అండి. ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ళు అని వేరే టీం వాళ్ళకి వేసాము. అది ఒక పక్కన అయితే ఉంది. అదేంటంటే మాకు ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ కావాలి. అది అంటే 1 వీక్లో, నాట్ మంత్ ఎండింగ్, 1 వీక్ కంప్లీట్ కావాలి. అది వేరే టీం చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళది. దాంతోపాటు ఇప్పుడు మాకేంటంటే మన గౌరవనీయ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయన మన సండే మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే మాకు కొన్ని విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మెయిన్ రేషన్ కార్డు గురించి అనమాట. దాంట్లో ఈ 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు అంటే 5 days లో ఇది కంప్లీట్ చేయాలని చెప్పారనమాట. మా అంబర్పేట సర్కిల్ కి సంబంధించినటువంటి రేషన్ కార్డు మాకు లిస్ట్ వచ్చింది. మాకు సివిల్ సప్లైస్ నుండి ఒక లిస్ట్ వచ్చింది. అది ఏంటంటే మాకు 2,149 మొత్తం అప్లికేషన్ అవి అప్లై చేసి మాకు వచ్చినాయి అనమాట. అంబర్పేట మొత్తం సర్కిల్ 6 వార్డులకు సంబంధించి మాకు 2,149 వచ్చినాయి. అవి ఏంటంటే మేము ఒక్కొక్క వార్డుకి 3 టీంలు అనమాట. ఒక్కొక్క వార్డుకి 3 టీంలు వేసాం. ఫస్ట్ టీం అంటే 1, 2, 3 అనమాట. ఆ 1వ టీంలో ఫస్ట్ ఒకళ్ళు జిహెచ్ఎంసీ స్టాఫ్, రెండో వాళ్ళు ఎంఆర్ఓ స్టాఫ్, 3వ వాళ్ళు సివిల్ సప్లైస్ అనమాట. అట్లా మొత్తం వార్డుకి 3 చొప్పున అంటే 9 మంది ఉంటారు. అట్లా మొత్తం 6 వార్డులు కలిసి 54 మంది ఈ యొక్క సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి టీము కూడా ప్రతిరోజు కూడా 50 కంపల్సరీ చేయాలి. అంటే 3 టీంలు కలిసి 150 చేయాలన్నమాట. అట్లా మొత్తం రోజుకి మాకు ఒక 900 అప్లికేషన్ దాకా సర్వే వెరిఫికేషన్ అవుతుంది. ఆ 900 ఒక 3-4 daysలో మొత్తం కంప్లీట్ అయ్యేట ఒక కార్యాచరణ చేసుకున్నాం. వాస్తవంగా బిలో పావర్టీ లైన్ అని ఒక పర్టికులర్ గా మెజర్మెంట్స్ ఉన్నాయి యాజ్ పర్ గవర్నమెంట్. మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయాల నుంచి చూసుకున్నా ఇంత ఆదాయం లోపు ఉన్న వాళ్ళని బిలో పావర్టీ లైన్ కింద గుర్తిస్తున్నారు. సో వాటిని క్రైటీరియాగా తీసుకుని రేషన్ కార్డులు ఇవ్వడం అన్నది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న ఇష్యూ. దానిలో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సేమ్ అదే తీసుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజాపాలన అనే ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకుని ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, వాళ్ళు ఏ లైన్ కిందకు వస్తారు, ఎలా ఏంటి అన్నది నిర్వహించడం జరిగింది. ఆ ప్రజాపాలనలో అప్లై చేశారు. అప్లై చేసిన దానిలో చాలా లక్షల మంది రేషన్ కార్డు లేదని చెప్పి, ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అన్నది జరగలేదు. సో దానివల్ల చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ రేషన్ కార్డులు. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, 4 పిల్లలు ఉంటే 4లో 2 పెళ్లిళ్ళు అయిపోయాయి, వేరే కుటుంబాలు వేరే ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి. సో ఏర్పడ్డప్పుడు ఒక కుటుంబం ఆదాయం ఇంతకు ముందర 4 లక్షలు ఉన్నా ఇప్పుడు వాళ్ళని సంపాదించి 2 కొడుకులు పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా 2 లక్షల లోపే వస్తుంది కదా వాళ్ళ ఆదాయం. ఒక కుటుంబం మొత్తం 4 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్నప్పుడు 2 సంపాదించే కొడుకులు పెళ్లిళ్ళై పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఎవరి సంపాదన వాళ్ళదే, ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరి ఆర్థిక అవసరాలు వాళ్ళవే. కాబట్టి మనం వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి ఇప్పుడు ఆయన ఏజ్ ఆయన ప్రకారం ఇంకా 2 పిల్లల్ని పెంచి పోషించాల్సిన బాధ్యత ఉంది. సో ఆ విధంగా మనం క్రైటీరియా నిర్వహిస్తామే తప్ప ఆయనకున్న అవసరాలు ప్లస్ ఆయన బిలో పావర్టీ లైన్ కింద వస్తారా లేదా
అదే రేషన్ షాప్ వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా దీనిలో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళకి రేషన్ కార్డు కేటాయించడం అనేది జరుగుతుంది. 16వ తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్లు లబ్ధిదారులు ఎవరు, లబ్ధిదారులు కానిది ఎవరు అనేది పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. 2 లక్షల వరకు ఆదాయం ఉంటేనే రేషన్ కార్డు వస్తుంది అనేది క్లియర్గా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవాళ నుంచి ఈ ప్రక్రియ జరగబోతుంది. ఇది ఓవరాల్గా రేషన్ కార్డు లబ్ధిదారుల గుర్తింపుకు సంబంధించినటువంటి ప్రక్రియపై జరుగుతున్న సర్వేకి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ పరశురామ్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.